హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా ఫ్రెండ్. కస్టర్డ్ ఎలా చేయాలో చెప్తున్నా చూడండి. పాలు బాగా కాగపెట్టాలి. పాలు కొంచెం అడుగు అంటకుండా బాగా కలపెట్టిన తర్వాత చక్కెర వేయాలి. చక్కెర వేసిన పాటికి కూడా బాగా కలపెట్టాలి ఫ్రెండ్స్. కలపెడుతూనే ఉండాలి. కొంచెం అడుగు అనేది అంటకుండా చూసుకుంటూ చుట్టుపక్కల బాగా కలపెట్టాలి. ఇలా బాగా కలపెట్టిన పాటిగా కొంచెం పాలు కొంచెం తగ్గుతాయి చూడండి. అంతవరకు కాగబెట్టాలి. బాగా కాగిందని అనిపించిన పాటిగా మనము అంతలోకి అవి కాగుతుంటాయి కదా. తర్వాత ఇది కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం దాంట్లో పాలు సైడ్ పెట్టుకొని కస్టర్డ్ పౌడర్లో మనం ఆ పాలల్లో పచ్చి పాలల్లోనే కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపెట్టి సైడ్ పెట్టుకోండి. బాగా కలసాలి పాలల్లో. తర్వాత సైడ్ పెట్టుకోండి. మనకి చక్కెర వేసాం కదా, చక్కెర వేసిన పాటిగా కలపెడుతూనే ఉండాలి. చక్కెర మీకు ఉండకూడదు. బాగా కలపెట్టిన పాటిగా పాలు సగానికి సగం కాగాలన్నమాట. ఇలా కాగపెట్టాలి. నాకు కస్టర్డ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను వేరే దిక్కున తిని నాకు నచ్చింది. అది నా ఫ్రెండు అడిగి తెలుసుకొని చేసుకొని నేను ఎప్పుడు ఇష్టంగా తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తింటా. నాకు చాలా ఇష్టపడి తింటా కస్టర్డు. తర్వాత కస్టర్డ్ పాలు కాగినాయి కదా, చక్కెర అంతా కరిగిపోయింది. తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసి మంచిగా కలిపెట్టుకోవాలి. అడుగంటకుండా బాల్ కట్టుతుంది. ఉంటలు కట్టకుండా అనేది బాగా కలపెట్టాలి. ఉంటలు కట్టకూడదు. మళ్ళీ కలపెట్టుండాలి. అడుగంటుద్ది. అది చిక్కగా ఉండేది. బాగా కలపెట్టాలి ఫ్రెండ్. ఇలా కలపెట్టు బాగా బౌల్ అవుతుంది చూడండి. ఇలా కలపెట్టిన పాటిగా కొంచెంసేపు అట్లే ఉడకనివ్వండి. మళ్ళీ పచ్చివాసన వస్తుంది కదా, కస్టర్డ్ పౌడర్ వేసాము కాబట్టి కొంచెం బాగా ఉడికించి చిక్కబడుతుంది. బాగా చూసి చూడండి. ఇంకా అవ్వలేదు, నేను చూస్తున్నా. ఇప్పుడు చూస్తున్నా. కొంచెం చూడండి, కొంచెం చిక్కగా వచ్చింది కదా. ఇంకా ఈ కంటెన్సెన్స్ సరిపోతుంది మనకి. బంద్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా ఫ్రూట్స్ మన దగ్గర ఏవేవి ఫ్రూట్స్ ఉంటాయో అవి తీసుకొని కట్ చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకొని అవి ఆ కస్టర్డ్ని మిల్క్లో చేసుకున్నాం కదా, అది చల్లారిపోవాలి. ఎగ్దమ్ చల్లారిపోయిన పాటికే చల్లగా అయిందనిపించినప్పుడే ఈ ఫ్రూట్స్ అనేది అన్నీ తీసి వేసేసుకోవాలి. అన్నీ తర్వాత అన్నీ వేసేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టుగా కలిపెట్టాలి. చూడండి, ఇలా అన్నీ వేసాను చూడండి. అన్నీ వేసేయాలి. వేసిన పాటిగా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. బాగా కలిసిన తర్వాత చూడండి, అన్నీ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. పెట్టి ఇంకా తినడమే ఫ్రెండ్. మా అబ్బాయి తింటున్నాడు చూడండి. ఎంత బాగుంది. చాలా ఇష్టంగా తింటాడు. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం కస్టర్డ్ అంటే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.